నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి వైకాపా నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. తన కుమారుడు చేసినటువంటి బైక్ యాక్సిడెంట్లో వాస్తవాలనైనా తారుమారు చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్నారు ప్రస్తుతం మాజీ మంత్రి వైకాపా నేత సీదిరి అప్పలరాజు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. అయితే ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి తన కుమారుణ్ణి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో తన కుమారుడు కాకుండా మరొక వ్యక్తి రోడ్డు ప్రమాదం చేశాడు అనే విధంగా చిత్రీకరించబోయినటువంటి వైకాపా నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసులకు దొరికిపోయారు సీసీటీవీ ఫుటేజీల వలన. అయితే సీదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి బైక్ ప్రమాదంలో ఆ వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ వ్యక్తి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం కూడా ప్రకటించింది. దాదాపు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మంత్రి కొలుసు పార్థసారథి సైతం ఆ కుటుంబాన్ని పరామర్శించి యాదవ్ సంఘం తరపు నుంచి వారు 5 లక్షల రూపాయలు వారు కూడా సహాయం అందించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. హిట్ అండ్ రన్ కేసులో A3గా ఉన్నారు సీదిరి అప్పలరాజు కుమారుడు. అయితే ముందస్తు బెయిల్కి ఆయన అప్లై చేశాడు. బెయిల్ పిటిషన్ సోంపేట కోర్టు వాయిదా వేసింది. ఇది ఒక తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించేటువంటి పరిస్థితి కనపడుతోంది రాజకీయాలు. ఇటీవల 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సీదిరి అప్పలరాజు కుమారుడికి మద్దతుగా మాట్లాడబోయినటువంటి పరిస్థితి బైక్ ప్రమాదానికి సంబంధించి. మరి ఇప్పుడు ఆ ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయారు. ఏం చెప్తారు మరి ఆ కుటుంబం ఎంత బాధపడాలి? సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి వైకాపా నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరే విలిపిస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి అప్పలరాజు గారి కుమారుడి వలన దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ బాధితుడి కుటుంబం ఎంత ఆవేదన చెందాలి, వారు ఎంత బాధపడాలి? ఇది చాలా సీరియస్ ఇష్యూగా చూడాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి అయ్యిండి కుమారుణ్ణి తప్పించే ప్రయత్నం ఎందుకు చేశారు? సాక్ష్యం తారుమారు చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? కనీసం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను హాస్పిటల్లో ఉన్న వారికి ఏదైనా వైద్యం చేయించేటువంటి పరిస్థితి, ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి, మరి కనీసం ఆ విధంగా చేసినప్పటికి కూడా సొసైటీలోకి సానుభూతి వచ్చేది. ఎందుకంటే పొరపాటు జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని యాక్సిడెంట్లు కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తారు. దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. మద్యం సేవించి వాహనాలు నడపడం, మరి అలాంటి వారు చేసే యాక్సిడెంట్లు కోర్టు కూడా శిక్ష విధిస్తుంది. హైవేల మీద జరిగే యాక్సిడెంట్లు డిఫరెంట్గా ఉంటాయి. హైవే రోడ్ల మీద పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళేటప్పుడు పాదచారులే చూసుకుని వెళ్ళాలి, కొన్ని నిబంధనలు ఉంటాయి. మైనర్లు వాహనాలు తోలి రోడ్డు ప్రమాదం చేసినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే మరి ఈ అంశం వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే మాజీ మంత్రి అయితే అరెస్ట్ అయ్యారు. మరి కోర్టు వారికి ఏ విధమైనటువంటి మరి ఊరటని ఇస్తుందో చూడాలి. ఎందుకంటే ఆ బెయిల్ పిటిషన్ వాయిదా వేసింది కాబట్టి సోంపేట కోర్టు మరి బెయిల్ వస్తుందా రాదా, మరి రిమాండ్కి వెళ్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరొక అంశం చూస్తే అక్రమ మైనింగ్పై ప్రతిపక్ష వైసీపీ పోరాటం చేస్తుంది. ఈ అక్రమ మైనింగ్ ఆగట్లా. గత ప్రభుత్వంలో జరిగిందే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది, వచ్చే ప్రభుత్వంలో కూడా అదే జరిగింది అనేటువంటి ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్ళింది. ఇక్కడ శాసనసభ్యులు ఇష్టానుసారంగా చెలరేగిపోతూ ఉన్నారు. అక్రమ మైనింగులు, అక్రమ మట్టి తవ్వకాలు. నిన్న రాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి ఒక వాహనం వల్ల సత్తెనపల్లి నియోజకవర్గం కుంకలగుంటలో ఓ వ్యక్తి ప్రాణాలే కోల్పోయాడు. అంటే వీటిని అరికట్టే పరిస్థితి లేదు వ్యవస్థల్లో.
అధికారులు చోద్యం చూస్తున్నారు, కూటమి పార్టీల పెద్దలు చోద్యం చూస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు ఫైట్ చేశారు. రిషికొండని చెక్కేశారు, కొట్టేశారు, గుండు కొట్టేశారు రిషికొండకని. మరి ఇప్పుడు వైకాపా మైనింగ్ విషయంలో పోరాటం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. మైనింగ్ చాలా దారుణంగా చేస్తున్నారని అనకాపల్లి జిల్లా చెలో పంచదారులకు కూడా వైసీపీ పిలుపునిచ్చింది. వివాదాస్పద తవ్వకాల క్వారీని ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఏపీలో అక్రమాలు, దౌర్జన్యాలు ప్రజలకు చూపేందుకే పంచదారుల వచ్చామన్నారు బొత్స. పంచదారులు అంటే కొంత పవిత్ర క్షేత్రంగా కాస్త పేరుంది. మరి అలాంటి పవిత్ర క్షేత్రాన్ని అపవిత్రం చేసేటువంటి దిశగా అక్రమమైనటువంటి మైనింగ్ తవ్వకాలను వైఎస్ఆర్సీపీ రెడ్ హ్యాండెడ్గా చూపిస్తూ ఉంది ప్రభుత్వానికి. నిజంగా అంటే పర్మిషన్లతో మైనింగ్ చేస్తున్నారా, పర్మిషన్లో నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ చేస్తున్నారా అనేది మైన్స్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వాలి. సో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందంటూ వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తుతూ ఉంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, పొలిటికల్ హీట్. రైట్, మనతోటి డిబేట్లో జాయిన్ అవుతూ ఉన్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు మనతో జూమ్కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా మర్రాబ్ సురేష్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్, వారు కూడా మనతో జూమ్కాల్ జాయిన్ అయ్యారు. ఇక పుచ్చా విజయ్ కుమార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మరొక సేపట్లో వారు కూడా మనతో జూమ్కాల్ జాయిన్ అవుతారు. ఇక తుర్గా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, మరొక సేపట్లో వారు కూడా మనతో జూమ్కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం శేఖర్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పార్టీ నాయకులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేస్తే సో అవన్నీ కూడా తారుమారు చేశారనేటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఎలా చూస్తున్నారు ఈ అరెస్ట్ని? సో తారుమారు చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుందండి, వీళ్ళు కాదు కదా. మనం చర్చలో దాన్ని నిర్ణయించలేం కానండి. కాకపోతే యాక్సిడెంట్ కేసులో మర్డర్ కేసులో ఏదైతే మర్డర్ పెట్టారు చూడండి, అదే దుర్మార్గమైనటువంటి అంశం అండి. 2014లో ఏదైతే 2014లో 2018లో 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హిట్ అండ్ రన్ కేసులో వాళ్ళ మీద కేసులు పడ్డాయి సార్. అది కూడా చనిపోయారు జనాలు, కానీ వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టలేదు సార్. అదేవిధంగా బోండా ఉమా తనయుడు సార్, కార్ రేస్, ఆయన మీద కేసు పెట్టలేదు సార్. ఇది మర్డర్ కేసు, కానీ యాక్సిడెంట్ కేసులో మర్డర్ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది సార్. సో దాని గురించి నేను, అది కోర్టు పరిధిలో ఉంది, విచారణ జరుగుతుంది, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. ఎందుకంటే చట్టాల మీద, న్యాయాల మీద నాకు గౌరవం ఉంది. నేను మిగతా ఛానల్లో మాట్లాడినట్టుగా, మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా టీవీ చర్చా కార్యక్రమాల్లోనే తీర్పులు ఇచ్చేసి శిక్షలు కూడా అమలు చేసే జడ్జిని నేను కాదు సార్. అంటే ఎవరిస్తున్నారంటారు మీరు? సో అది ఎవరిస్తున్నారు అనేది జత్వానీ అంశంలో మనం ఇంతకు ముందు చూసాం సార్. ఓకే, జత్వానీ గారి అంశంలో నేరుగా ఎవరు తీర్పులు ఇచ్చేశారని. చర్చల్లో తీర్పులు ఇచ్చారు అప్పట్లో. చర్చల్లో తీర్పులు ఏంటి సార్? చర్చల్లో దారుణాతి దారుణంగా ఇక జగన్ గారినే ఏమని అనేసారు సార్. దారుణం ఏంటంటే ఆ పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంతో కష్టపడి చదివినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఏమని మాట్లాడారంటే, వాళ్ళు జాబులుగా తీసేయాల్సింది కట్టార్ల మీద నడిపేయాలన్నారు సార్. సో ఇవన్నీ జరిగాయి సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా హౌస్లు ఎలా సార్, ప్రజల కోసం కాకుండా మీడియా హౌస్లు ఒక పార్టీకి అనుకూలంగా వేరే వాళ్ళ మీద బురద జల్లడం కోసం కూడా లైన్ తీసుకోవచ్చు, కానీ కాకపోతే ఇంకా దిగజారి నీచాతి నీచంగా ఇక వాళ్ళే జడ్జిలు అయినట్టుగా, అక్కడ కూర్చున్న వాళ్ళే తీర్పులు ఇచ్చే వ్యక్తులు అయినట్టుగా, ఆ ప్యానల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెద్ద పెద్ద అడ్వకేట్లు అయినట్టుగా మాట్లాడుతూ ఉంటారు సార్. ఏం చేస్తారు? సో నేను దాని గురించి ఏం మాట్లాడదు సార్. ఇక మైనింగ్ విషయానికి వద్దాం సార్. మాట్లాడరా మీరు? సార్ ఖచ్చితంగా మాట్లాడతాం సార్. కొడుకు విషయంలో తండ్రిని అరెస్ట్ చేశారు కదా, చట్టం చూపిస్తుంది అంటున్నాం మనం. నమ్మకం ఉంది మీకు? సో మేము న్యాయ పోరాటం చేస్తామంటున్నాం. ఆయన బయటకు వస్తారని నమ్మకం ఉంది మీకు? 100% ఉంది సార్. 100% ఉంది సార్. హిట్ అండ్ రన్ కేసులో రామారావు, కందుకూరు ఎమ్మెల్యే రామారావు గారు బయటికి రాగలేంది, బోండా ఉమా గారు బయటికి రాగలేంది సార్. ఇప్పుడు ప్రమాదాలు జరుగుతుంది సార్. వీళ్ళు ఎంత దుర్మార్గంగా నెరేటివ్ చేస్తారు నేను ఒక నిదర్శనం చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్వాయ్ వినుకొండలో ట్రయల్ రన్ నిర్వహిస్తూ సార్, మార్కాపురంలో ట్రయల్ రన్ నిర్వహిస్తూ అంకన్న అని చెప్పేసి ఒక వ్యక్తి 24 సంవత్సరాల కుర్రాన్ని, యువకుల్ని ఢీకొని చనిపోయాడు, ప్రాణాలు పోయాయి సార్. ఓకే, ఇక చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టలేదు సార్, మర్డర్ కేసు పెట్టలేదు సార్ చంద్రబాబు నాయుడు గారి మీద. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే
పర్యటనకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తొక్కి చంపించారని ఇలా తీర్పులు ఇచ్చేశారు సార్. దాని మీద కేసు పెట్టి ఆ వెహికల్ ని తీసుకెళ్లిపోయారు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ లో ఉన్నటువంటి కేసు వెహికల్ మాత్రం తీసుకెళ్లేదు సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెహికల్ కూడా యాక్సిడెంట్ అయింది సార్. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్వాయ్ లో వెహికల్ ని తీసుకుని వెళ్ళిపోలేదు సార్. సో వ్యవస్థలు చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం సార్. 2014 నుంచి 19 మధ్యలో 3 ఘటనలు జరిగాయి సార్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సంబంధించి. 2014 నుంచి 19 మధ్యలో 3 కూడా యాక్సిడెంట్ కేసులే పెట్టారు సార్. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం యాక్సిడెంట్ పెట్టారు సార్. కానీ ఎవరు మర్డర్ కేసులు పెట్టలేదు సార్. కానీ ఇక్కడ మర్డర్ కేసులు పెట్టారు సార్. ఇంకా ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటుంది? ఎస్, ఇంకోటి అనకాపల్లికి వద్దాం సార్. అనకాపల్లి ఏదైతే అక్రమ్ మైనింగ్ విషయంకి వస్తే, పంచదార్ల కొండ నారద మహర్షి యొక్క ఆదేశాల మేరకు యమధర్మరాజు గారు ఆయనకి కుష్టు రోగం వస్తే ఆ పంచదార్ల కొండ మీద శివలింగాన్ని ప్రతిష్ఠించి, ఆ శివలింగానికి ఏదైతే ఉందో పూజలు చేస్తే కుష్టు రోగం పోద్దంటే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని, సో ఆయనకు కుష్టు రోగం పోయిందని ఆ స్థల పురాణం చెప్తా ఉంది సార్. అందుకే యమధర్మరాజు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ధర్మలింగేశ్వర స్వామి అనే పేరు కూడా వచ్చింది సార్. పంచదారుల కొండ అని ఎందుకు వచ్చిందంటే పంచదారులుగా జలపాతాలు వస్తాయి సార్. ఓకే, అవును, పంచదారులుగా జలపాతాలు వస్తాయి. అందుకే దాన్ని పంచదారుల కొండ అన్నారు సార్. దాంట్లో బౌద్ధం సార్, బౌద్ధానికి చెందినటువంటి ఆనవాళ్ళు కూడా ఆ కొండలో ఉన్నాయి సార్. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్, మొట్టమొదటిగా సార్ విజయ్ కుమార్ నాయుడు అనే అతను ఎర్రగుంట్లకు చెందిన అతను, కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందినటువంటి సీఎం రమేష్ యొక్క అత్యంత సన్నిహితుడికి మొట్టమొదటిసారిగా 2.18 హెక్టార్లలో మైనింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు సార్. అనుమతి ఇచ్చిన తర్వాత ఆ విజయ్ కుమార్ అనే అతను మైనింగ్ చేసుకుంటూ ఏం చేశారా అంటే మొత్తం రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో ఆ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కి సరఫరా చేస్తున్నట్టుగా సో మనకి ఏదైతే పేపర్స్ కూడా బయటకు వచ్చేసారు, ఏదైతే వాళ్ళ మధ్య వేబిల్ పేపర్స్ కూడా బయటకు వచ్చేసారు. అది కాకుండా సార్ ఈ ఏడాది మే 15 మరో 4.95 ఎకరాలు అదే విజయ్ కుమార్ కి కేటాయించారు సార్. సో అక్కడ 4.95 ఎకరాలు 2.2 కలుపుకొని 7.14 హెక్టార్లు సార్. ఆ హెక్టార్లు విజయ్ కుమార్ అని చెప్పి సీఎం రమేష్ కి చెందినటువంటి అత్యంత సన్నిహితుడు, బినామీలాగా పిలువబడే అతనికి ఇచ్చేశారు సార్. అతను ఆ 7 ఎకరాల్లో చేయకుండా అసలు ఆ పంచదార్ల కొండ లీజుకి ఇవ్వడమే తప్పు, కానీ అక్కడ కూడా చేయకుండా విచ్చలవిడిగా మైనింగ్ చేస్తుండడంతో ఆ గ్రామస్తులు సార్, ధర్మలింగేశ్వర స్వామి యొక్క భక్తులు అడ్డం తిరిగి నించొని గొడవ చేసినటువంటి పరిస్థితి సార్. కానీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం, అడ్డొస్తే లారీలతో టెప్పర్లతో తొక్కించుకుపోతాం అని చెప్పి బెదిరించడంతో గ్రామస్తులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆశ్రయించడంతో మేము వెళ్ళి అక్కడ ఈ రోజు దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి సార్. దానికి కొనసాగింపగా సార్ ఇది చాలదన్నట్టుగా మరో 5 హెక్టార్లు సార్ మైనింగ్ లీజ్ ఎవరికి ఇచ్చారా అంటే లక్ష్మీ మినరల్స్. ఆ లక్ష్మీ మినరల్స్ ఎవర్రా అంటే వై శ్రీనివాస్. ఈ వై శ్రీనివాస్ అనే అతను ఎవడరా అంటే స్థానిక ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యొక్క అనుచరుడు. అవునా? సో సుందరపు విజయ్ కుమార్ యొక్క అనుచరుడు ఒకవైపు, సీఎం రమేష్ యొక్క బినామీ ఒకవైపు, ఇద్దరు కలిసి పంచలింగేశ్వర స్వామి అదే ధర్మలింగేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కొలువైన ఉన్నటువంటి కొండకు బోడిగుండు కొడతా ఉన్నారు సార్. సో దాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టదు సార్. సో ఎంత నిజంగా అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మన రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఉన్నాను అని చెప్తారు సార్. మరి సాక్షాత్తు శివుడు కొలువైనటువంటి పంచలింగేశ్వర స్వామి అనేది కొలువైనటువంటి పంచదార్ల కొండలో అక్రమంగా మైనింగ్ గ్రావెల్ తవ్వకం జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి సార్ ఎక్కడున్నారో అని అడుగుతున్నాను సార్. సో ఇది కాకుండా సార్ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు సార్. ఎక్కడన్నారు? శంకరాచార్యులు అనే అతను శివానంద లహరిలో రాసినటువంటి ఒక శ్లోకం, సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైల మల్లికార్జునుడి యొక్క మహాలింగాన్ని, శ్రీగిరిలో కొలువైనటువంటి మహాలింగాన్ని ఆలింగనం చేసుకుని సేవించడం మహద్భాగ్యం అని చెప్పి రాశారు సార్. ఆ శ్రీగిరి కొండలకి కొనసాగింపైనటువంటి మల్లెం కొండ సార్, మల్లయ్య కొండ అంటారు సార్. మల్లయ్య కొండలో కూడా మొన్న దర్శనాలు కూడా ఆపేశారు సార్ మైనింగ్ చేయడం కోసం. లీజునిచ్చేశారు. కానీ భక్తులు, లక్షలాది భక్తులు ఆ రోజు కొట్లాడడం తోటి
మొత్తం నిద్రపోకుండా నిలబడడంతో అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మైనింగ్ ని మేము ఆపేస్తున్నాం అని ఓకే చెప్పి. ఓకే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఋషికొండలో భవనాలు అప్పటికే ఉన్నాయి సార్, అప్పటికే భవనాలు ఉన్నాయి. సో ఆ భవనాలను తొలగించి సో దాన్ని మొత్తాన్ని చదును చేసి భవనాలు ఉన్న చోట కొత్త భవనాలు, ప్రభుత్వ భవనాలు కడితే ఋషికొండకి బోడిగుండి కొట్టారు అన్నారు సార్. కానీ ఈ రోజు వైజాగ్ నగరంలో వైజాగ్ వాసులు ఎవరైనా ఉంటే రమ్మనండి సార్, నేను తీసుకెళ్లి చూపిస్తా. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీములి వరకు ఏ ఒక్క కొండకైనా బోడిగుండు కొట్టకుండా వదిలిపెడుతున్నారేమో చూడండి సార్. వెళ్ళాం సార్. వన్ మినిట్ నేను ఫినిష్ చేస్తాను దయచేసి సార్. సార్ మధురవాడలో మొన్న నేను వెళ్తే చూశాను సార్, ఎంత దుర్మార్గం అంటే కొండ కొట్టేస్తున్నారు. అవి కాకుండా సార్ సింహాచలం కొండ సార్, సింహాచలం కొండ ఆరిలో ఒక వాటర్ వచ్చేది అక్కడే, సింహాచలం కొండ మొత్తం చదును చేసి పడేస్తున్నారు. సో ఇప్పుడు పర్యావరణ విధ్వంసం జరగట్లేదా? ఋషికొండ ఋషులు కొలువై ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. మరి పంచదారులలో ఈ రోజు శివుడు కొలువై లేడా? మరి శివుడు కొలువై ఉన్నటువంటి పంచదారుల కొండకి గుండు కొట్టేలా ఎట్లా మైనింగ్ లీజులు ఇచ్చారు? అక్రమ మైనింగ్ జరుగుతా ఉంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఎక్కడున్నారు? విశాఖ కేంద్రంగా పర్యావరణం విధ్వంసం జరుగుతుంటే, అదే విధంగా చిత్తూరు జిల్లా మల్లయ్య కొండలో విధ్వంసం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే పర్యావరణ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడట్లేదు సార్? ఆయన వాటా ఎంత అని అడుగుతున్నాం మేము. వాటా లేకపోతే మాట్లాడొచ్చు కదా. ఆ రోజు లేచిన నోరు, ఆ రోజు లేచిన గొంతు అంతెందుకు సార్? మొన్నటికి మొన్న చూసాం, ఏదైతే మన దెందులూరు ఎమ్మెల్యే గారు ఆఖరికి ఈ పోలవరం ఏదైతే కుడి కాలువ మీద ఉన్నటువంటి గ్రావెల్ కూడా కొట్టేస్తున్నారు అని చెప్పేసి విపరీతంగా వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక అడ్వకేట్ బయటకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మట్టి, ఇసుక, గ్రావెల్, సిలికా, అదేవిధంగా క్వాడ్స్, ఇలా వాళ్ళ దోపిడీకి కాదేది అనర్హం అయిపోయింది సార్. మొత్తం దోచేసుకుంటూ అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతాం, టిప్పర్లతో తొక్కిచ్చేస్తాం, అవసరమైతే జైలుకు పంపించేస్తాం. మా దోపిడీని ఎవరు అడగడానికి లేదు. వన్ బై వన్ మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడదాం. మంత్రుడు మర్రం సురేష్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. 2 అంశాలు. మొదట మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో రెండో అంశం అక్రమ మైనింగ్. సో మొదటి అంశం గురించి ఏం చెప్తారు? సీదిరి అప్పలరాజు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారా? సార్ నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు, అలాగే శేఖర్ రెడ్డి అన్నకి, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ ఇక్కడ 2 అంశాలు శేఖర్ రెడ్డి అన్న చాలా చక్కగా మాట్లాడాడు. నాకేంటంటే రిక్వెస్ట్ నా తరఫు నుంచి, శేఖర్ రెడ్డి అన్న నేను మాట్లాడినంత వరకు అలా వినమానండి, తర్వాత ఆయన అంశం ఏంటో చెప్పమని ఇబ్బంది పెట్టొద్దు నన్ను దయచేసి. ఎందుకంటే ఖచ్చితంగా మధ్యలో నేను అలాంటి మాటలు మాట్లాడను, మీరు మాట్లాడండి. నా రిక్వెస్ట్ అన్న ప్లీజ్. అయితే ఇప్పుడు సీదిరి అప్పలరాజు చేసింది తప్ప అంటే 100కి 100 తప్పేనండి. ఎందుకంటే యాక్సిడెంట్లు అనేది ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మనకున్న పరిస్థితులు బట్టి ఎక్కడైనా జరగవచ్చు, యాదృచ్ఛికంగా జరుగుతాయి. అది నిజంగా బాధాకరమైన విషయం. సీదిరి అప్పలరాజు పిల్లాడు, 18 ఏళ్ళ వయసు ఉన్న పిల్లాడు బైక్ యాక్సిడెంట్ చేశాడు, అదేదో జరిగింది. అప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఏదైతే ఆయనకున్న బాధ్యతగా, ఎందుకంటే ఈయన ప్రజా పరిపాలన చేసే ఒక నాయకుడు, మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యేగా చేసి ఒక డాక్టర్ చదువుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్తే ఆయన ఒక డాక్టరు, ఆయన ఒక మంత్రి, ఆయన ఒక చదువుకున్న వ్యక్తి అంతకంటే ముందు. అయితే అలాంటి వ్యక్తి ఒక యాక్సిడెంట్ జరిగేటప్పుడు అక్కడ ఎవరైతే యాక్సిడెంట్కి గురయ్యారో ఆ వ్యక్తిని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడము, లేదంటే ఏదో ఒకటి ఆయన ఫస్ట్ ఎయిడ్ అని ఆయన ప్రాణాలు కాపాడే బాధ్యత తీసుకోవాలి ఫస్ట్. అది కాకుండా వాళ్ళ అబ్బాయిని రక్షించే పనిలో వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళిపోయి ఫస్ట్ ఎయిడ్ అన్ని చేయించుకొని ఆ యొక్క ఏదైతే యాక్సిడెంట్ గురైన ఒక వ్యక్తిని పూర్తిగా పట్టించుకుంటూ వదిలేశారు. కనీసం ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసిండే యాక్సిడెంట్ గురైన వ్యక్తి పరిస్థితి ఎలా ఉందని చెప్పి కనుక్కొని వాళ్ళందరినీ ఇమీడియట్ గా అంబులెన్స్ తీసుకెళ్లి ఇద్దరికి కూడా ఒకేసారి ట్రీట్మెంట్ చేసి ఉండొచ్చు. కానీ అక్కడ అలా జరగలేదు. అక్కడ ఏం జరిగింది, సీదిరి అప్పలరాజు కొడుకును మాత్రమే సేవ్ చేసుకుని ఈ అబ్బాయిని కేసుల్లో వెళ్లకుండా ఉండడానికి కనీసం కొన్ని వాళ్ళైనా ఎవరు వాళ్ళ ఇంట్లో సన్నిహితంగా ఉండి వాళ్ళ పిల్లాడితో పాటు స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ కూడా సీదిరి అప్పలరాజు గారు
ఒక కన్సర్నల్లో వాళ్ళ దగ్గర ఏదో రకంగా వాళ్ళెవరు అనొచ్చు, లేదంటే వాళ్ళ పనులు చేసే వ్యక్తులైనా అనొచ్చు. అవును. అంటే వేరే ఒక వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేసి పెట్టడం జరిగింది. ఉమ్. అంటే ఆయనకి లైసెన్స్ లేదనా, లేదంటే ఇంకేదైనా కారణాలు, లేదా మంత్రి పిల్లాడు రేపు పొద్దున ఇది ఏదైనా పెద్ద అయిపోతుంది. యాక్సిడెంట్ అనేది సర్వసాధారణం సార్, ఎక్కడైనా జరుగుతుంది. అవును. సీదర అప్పలరాజు పిల్లాడు యాక్సిడెంట్ అనేది పొరపాటున జరుగుతుంది, ఎవరు కావాలని చేయరు. అలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి వేరే వ్యక్తిని అక్కడ పెట్టడం, పోలీసుల్ని వీళ్ళందరిని కూడా పక్కతో పట్టించడం, ఇవన్నీ చేయడం అనేది ఇది చట్టవిరుద్ధమా కాదా? ఫస్ట్ శేఖర్ రెడ్డి అని దాని గురించి మాట్లాడాలి. ఓకే. ఇప్పుడు అలాంటి విషయాలు చేస్తే రేపు పొద్దున్న అంటే ఒక మ్యానిపులేషన్ అనేది చేస్తే రేపు పొద్దున్న ఎవరైనా కావాలని ఒక వ్యక్తిని వెళ్ళి గుద్దుతారండి, యాక్సిడెంట్ అని చూపిస్తారు. మర్డర్ కేసు అని ఎందుకు అంటున్నారంటే ఏమైనా కావాలని చేశారా? కానీ కావాలని చేసే ఆలోచన అక్కడ లేదు. కానీ వీళ్ళు చేసినటువంటి ఏదైతే మ్యానిపులేషన్ ఏదైతే ఉందో అక్కడే డ్రైవింగ్ చేసే వ్యక్తిని మార్చారు. ఇవన్నీ తప్పుడు, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి ఆ యొక్క వ్యక్తిని ఇంటెన్షనల్ గా ఏదైనా తప్పు చేసి ఉంటారు కాబట్టి మర్డర్ కేసు పెట్టారు అక్కడాట. లేదంటే మర్డర్ కేసు పెట్టరండి, యాక్సిడెంటే పెడతారు అక్కడాట. శేఖర్ రెడ్డి అన్న ముందు అది గమనించాలి. ఎందుకంటే ఎక్కడైనా జరగవచ్చు, ప్రజాప్రతినిధిగా నేను తీసుకెళ్లొచ్చు కదా, ఇగో మా అబ్బాయి ఇలా యాక్సిడెంట్ అయింది, ఒక వ్యక్తి ఇలా జరిగింది అని చెప్పి చెప్పొచ్చు. దానికోసం వేరే వ్యక్తిని మార్చాల్సిన అవసరం లేదు కదా. ఇది ఎంత పెద్ద క్రైమ్, యాక్సిడెంట్ కంటే ఇది 100 రెట్ల క్రైమ్ సార్ బ్రహ్మనాయుడు గారు. ఓకే. అక్కడ అదొకటే తప్ప ఎందుకు ఆ పిల్లాడికి వాళ్ళ నాన్నగారు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి, అందులో ఒక ఎస్ఐ గారు కూడా ఎవరో వాళ్ళకి ఇలాంటి సలహాలకి ఏదో జరిగిందని చెప్పి ఆ ఎస్ఐ గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అవును. ఇలాంటివి చేయకూడదు సార్. ఎందుకంటే రేపు నేను చేయొచ్చు, నా పిల్లలు చేయొచ్చు, సేకరించడానికి జరగవచ్చు, పొరపాటున ఏదైనా జరగవచ్చు. కానీ జరిగినట్టు చెప్పాలి కదా. సో మీరు ఎందుకు ఈ వ్యవస్థలు మేనేజ్ చేయాల్సిన అవసరం? జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి బాధిత కుటుంబానికి అండగా ఉంటే పరిస్థితి వచ్చేది కాదంటారు. ఉండాలి కదా సార్ అది. అయితే రెండో అంశం ఏంటి, మన మైనింగ్, అక్రమ మైనింగ్, ఈ ఏదైతే మైనింగ్ గురించి రెడ్డి అన్న మాట్లాడాడు, శేఖర్ రెడ్డి అన్న. నిజంగా సార్, నిజంగా మనకి ఏంటంటే ఈ కడప అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మైన్స్ అండి. అవును. ఫస్ట్ గుర్తొచ్చేది వ్యాపారాలకు వస్తే కడప అనేది మైన్స్. అవును. ఈ కడప పులివెందులంతా కడప పులిబెడ్డే కదా సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా నిజంగా సార్ ఏదైతే సిలికాన్ అని, క్వార్జ్ అని, ఐరన్ ఓర్ అని, లేదంటే డిఫరెంట్ ఏవేవో చెప్పాడు, నాకు ఆ పేర్లు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఇవన్నీ కూడా అసలు మైనింగ్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ యొక్క అన్యాయులు రాష్ట్రం మొత్తం నలుమూలలా కూడా తిరిగి ఎక్కడ ఏముంది ఏంటనేది జియాలజిస్టుల్ని వాళ్ళందరినీ కనుక్కొని ఏ కొండలో ఏముందని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళే ఆన్లైన్ లో బిడ్డింగ్లు వేసుకొని వీళ్ళే రకరకాలు చేసుకొని చాలా దిట్ట వైసీపీ వాళ్ళు. వైసీపీ అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒకటి వినండి. మనకి ఓబులాపురం గనులు కానీ, లేదంటే మన ఆయన ఉన్నారు కదా గాలి జనార్దన్ రెడ్డి గారు, రాష్ట్ర సరిహద్దుల్ని మార్చి కర్ణాటకలో లీజుకి తీసుకొని, బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. కర్ణాటక లీజు తీసుకొని కర్ణాటక నుంచి ఆంధ్ర సరిహద్దులు కూడా ఆ సరిహద్దులు కూడా దాటి మన ఆంధ్రాలో మైనింగ్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు చైనాకి అక్కడికి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకున్నటువంటి ఒక గాలి జనార్దన్ రెడ్డి ఎవరి సహకారంతో చేశాడండి అవన్నీ? ఎవరి సహకారం? ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో చేయలేదు. అది ఏమీ లేదు, అసలు వాళ్ళకి పరిచయమే లేదన్నారు కోర్టుల్లో. అదే గాలి జనార్దన్ రెడ్డి వచ్చి ఇక్కడ వచ్చి అప్పట్లో ఉన్న ఇది ప్రతిపక్షంలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు తిడతాడు. అదే గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళు బెంగళూరులో వీళ్ళ నివాసాలు, ఏర్పాట్లు, వీళ్ళ డెన్నలు, వీళ్ళు చేయాల్సిన అకృత్యాలన్నీ అక్కడే చేస్తారు. వీళ్ళు ఈ రోజు ఏదైతే పంచదారుల దగ్గర జరుగుతున్న కొండ క్వారీలో జరిగింది దాని గురించి మాట్లాడడం అనేది వీళ్ళకి నైతికంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి కూడా అర్హత లేదండి. అంటే అప్పట్లో మీరందరూ కూడా రిషికొండకి గుండు కొట్టేశారు, పూర్తిగా స్వరూపం మార్చేశారు అని చెప్పేసి మరి మీరు అందరూ మాట్లాడినప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు, మరి ఇప్పుడు అలాంటి కొండలకి అదే విధంగా గుండు కొట్టేస్తా ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్తు ప్రజాప్రతినిధులు, వారి అనుచరులే చేస్తారని వారు చెప్తున్నారు. నేను దానికే వస్తున్నాను సార్, ఇక్కడ ఏమైందంటే సార్,
ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆ క్వారీ జరిగింది సార్, క్వారీ ఏదో అక్రమ మైనింగ్ జరుగుతుంది అనకాపల్లి దగ్గర, ఏదైతే మన ధర్మ లింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో జరుగుతుంది, ఇవన్నీ ఏదో చెప్తున్నారు పంచదారుల దాని కింద నారద మహర్షి, యమధర్మరాజు, శేఖర్ రెడ్డి అని ఈ రకంగా పురాణాలు ఇతిహాసాలు చదువుతున్నాడు, దానికి సంతోషం, తప్పు లేదు. కానీ సార్ వినండి, ఇక్కడ నిజంగా అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ ఏదైనా జరిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను దానికి అగ్రి అవుతున్నారా మీరు? దానికి అన్ని అనుమతులు శేఖర్ రెడ్డి గారు, చేస్తున్నారు. శేఖర్ రెడ్డి గారు, మీరు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల అనుచరుల పేర్లు మాట్లాడినా అది నిజంగా వాళ్ళే కనుక చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి చెప్తున్నారు ఆయన మాట. మంచిదే కదా సార్, మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపాను. అది సెకండ్ స్టెప్, అది చేతల్లో చేసేది నెక్స్ట్ ఎపిసోడ్. మీరేంటంటే పురాణాలు మన ఏదైతే నారద మహర్షి ఇవన్నీ మీరు చెప్తున్నారు మంచిదే, కానీ అక్కడ ఏదైనా అక్రమమైనటువంటివి ఏమైనా జరిగితే చర్యలు తీసుకోవాలి. దానికి మా పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు పలకరు. అందుకని మేము ఎందుకు ఆ మాట చెప్తామంటే పర్యావరణం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న ఏమేం చేశారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణానికి ఏ ఒక్క హాని జరిగినా ఒప్పుకునే మనిషి కాదు. అది ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. ఎందుకు చెప్తానండి వినండి సార్, ఇది ఎట్టి పరిస్థితులు ఇక్కడ అధికారులు గాని లేదంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు గాని, ఇప్పుడు అనకాపల్లి అంటున్నారు, మా సుందర విజయ్ కుమార్ పేరు చెప్పారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. శేఖర్ అన్న అంటే జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు మీ కాంగ్రెస్ లో వాళ్ళ అనుచరుడు ఎవరో చేస్తారన్నారు, ఎమ్మెల్యే గారు కాదు, ఆయన అనుచరుడు ఎవరో పేరు చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, గవర్నమెంట్ వచ్చేటప్పుడు మీకు చాలా విచిత్రమైన విజయనగరంలో ఒక విచిత్రం చెప్పమంటారు సార్? చెప్పండి. వైసీపీలో దొంగలుగా ఉన్నటువంటి గతంలో దొంగలుగా ఉన్నటువంటి వాళ్ళు మా విజయనగరం జిల్లాలో కొంతమంది దొంగలు మా మంత్రి గారి చుట్టూ చేరారండి. మీరు ఎందుకు చేర్చుకున్నారు, మీ మంత్రి గారు ఎందుకు చేర్చుకున్నారు? మరి వాళ్ళు దొంగలైతే తెలియదు, వాళ్ళు ఇది ఎప్పుడా బాబా అని చెప్తే ఇదో మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ప్రతి దగ్గర కూడా వ్యాపారస్తులు ఏంటంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ చుట్టూ చేరుతుంటారండి వీళ్ళకి మైనింగ్. ఇప్పుడు ఆయన చెప్తున్నారు 7 హెక్టార్లు ఏదైతే ఉందో మళ్ళీ ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి, అంటే దానికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కానీ లేదంటే పర్యావరణం కానీ వీళ్ళందరూ కూడా అనుమతులు ఇస్తే కదా వాళ్ళు తవ్వుతారు. వాళ్ళు లేని ప్లేస్ లో వాళ్ళ ప్లేస్ వాళ్ళు ఉంచుకుంటూ పక్కన తవ్వారనుకోండి, తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధికారులు అందరూ ఏం చేస్తున్నారు, మీరు కేసు వేయండి, తప్పలేదు దాంట్లో. కానీ మీరు వీళ్ళు మాట్లాడింది ఏంటంటే వీళ్ళన్ని అక్రమాలు అన్ని చేసి ఈ రోజు వీళ్ళందరూ మాట్లాడడం అంటే ఎంత దరిద్రంగా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇంకొక మాట ఏదో చెప్పారు సార్ ఆయన, నేను రాసుకున్నాను, టీవీలో జడ్జిమెంట్లు ఎవరు ఇస్తున్నారండి? టీవీలో జడ్జిమెంట్లు జగన్మోహన్ రెడ్డి గారు జడ్జిమెంట్లు ఇస్తున్నారు. చిన్నపిల్లాడు తెలిసి తెలియక గంజాయి తాగాడు అంత మాత్రమే కొట్టేస్తారా? చిన్నపిల్లాడు తెలిసి తెలియక గంజాయి తాగాడు అవినాష్ రెడ్డి మీద కేసులు పెట్టేస్తారా? ఆయన ఇబ్బంది పెట్టేస్తారా? చిన్నపిల్లాడు 18 సంవత్సరాల పిల్లాడు, చిన్నపిల్లాడు, ఆ పిల్లాడిని ఏమో గమనించలేదండి. శ్రీధర్ అప్పలరాజు చేసినటువంటి తప్పుడు పని నువ్వు ఈ రోజు ఏం చేస్తే నీ పిల్లలు అలాగే తయారవుతారు. పాడు చేస్తున్నావు. తమ్మినేని సీతారాం అండి, ఆ రోజు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు కుర్చీలు పట్టుకెళ్ళిపోయారు, ఫర్నిచర్ పట్టుకెళ్ళిపోయారని చెప్పేసి ఆయన రోడ్డు మీదకి ఈడ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు వీళ్ళు పురుగొలిపారండి. ఈ రోజు తమ్మినే వీళ్ళ యొక్క మాజీ స్పీకర్ ఏం చేశాడు చూడండి, ఒక బతికున్న మనిషికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి 5 కోట్ల రూపాయల ఆస్తిని కొల్లగొట్టేసి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏది కుళాయిల దగ్గర ఏమో బిందులతో కొట్టుకున్నారని ఎక్కడ ఏం జరిగితే అక్కడికి వెళ్ళిపోవడం, వాళ్ళకి ఏదో ఒకటి చేయడం, దొంగల దగ్గరికి మటర్ల దగ్గరికి గంజాయి ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రోజుకి దిగజారిపోతున్నారు అనేది. సురేష్ గారు మాట్లాడదాం. రైట్, ఇక మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. వైసీపీ నేతల మీద కూటమి కక్ష సాధింపు చర్యలు ఎక్కువైనాయి అనుకోవాలా? అన్యాయంగా సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారంటూ వైసీపీ చెప్తుంది, మీరేమంటారు? సార్ బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ మీకు, సురేష్ గారికి, అలాగే మా మిత్రుడు శేఖర్ రెడ్డి గారికి, మస్తాన్ రావణ గారికి. చాలా రోజులైంది సార్ శేఖర్ రెడ్డి గారితో
మాట్లాడి ప్యానల్ పంచుకొని, మరి ఆయనేమో ఏదో బిజీగా చూస్తున్నట్టున్నారు. గుడ్ ఈవినింగ్ శేఖర్ రెడ్డి గారు. మాట్లాడి ఇప్పుడు- పోట్లాడి కోట్లాడి ఆ, అంటే మా ఇద్దరికి ఏం వ్యక్తిగతంగా ఏం గొడవలు అవును, ఉండవు కదా అవును. సార్. అవును. ఆయన పార్టీని రిప్రజెంట్ చేస్తారు, మేము మా పార్టీని రిప్రజెంట్ చేస్తాం. అయితే సీదిరప్పల రాజు గారు ఒక గంట క్రితం అరెస్ట్ అయినట్లున్నారు. అయితే ఆ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ఇప్పుడే ఏదో శ్రీకాంత్ రెడ్డి గారు స్క్రోలింగ్ కూడా నేను చూసా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్నపిల్లోడు ఏదో యాక్సిడెంట్ చేశాడు, దాంతో మాత్రాన మర్డర్ కేసులు పెట్టేస్తారా అని చెప్పేసి పత్రికాముఖంగా ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి సందర్భం. సార్ ఇక్కడ ముందుగా సెక్షన్ లో పెట్టింది ఏంటంటే సెక్షన్ 106(1) అంటే ఒక ప్రమాదం, ఒక యాక్సిడెంట్ కేసు రిజిస్టర్ చేశారు సార్ ఫస్ట్. అవును. ఆ తర్వాత సీసీటీవీ వ్యవహారాల ద్వారా మరియు ప్రత్యక్ష సాక్షుల ద్వారా బయటపడినటువంటి వివరాల ప్రకారం అది అయ్యింది యాక్సిడెంట్ కాదు, హిట్ అండ్ రన్. అండ్ ఆల్సో చేసిన వ్యక్తి వేరే వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత సెక్షన్ 105(1), సెక్షన్ 238, సెక్షన్ 240, సెక్షన్ 242, సెక్షన్ 249, సెక్షన్ 61(1) రెడ్ విత్ 49 ఆఫ్ BNS గా ఈ కేసును మార్చబడింది. 239/2026 ఆఫ్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, శ్రీకాకుళం జిల్లా. అంటే సెక్షన్ 106 ఏం చెప్తా ఉందంటే సార్, ఇక్కడ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది, లొంగిపోయాడని చెప్తా ఉంది. కానీ సెక్షన్ 105(1) ఏం చెప్తా ఉందంటే కల్పబుల్ హోమిసైడ్. గుద్దిన తర్వాత అక్కడ ఆగకుండా అతను చనిపోతాడని తెలిసి కూడా అతని వైద్య సహాయం అందించకుండా వెళ్ళిపోవడాన్ని కల్పబుల్ హోమిసైడ్ ఈక్వల్ టు మర్డర్ అని అంటారు, కానీ ఇది మర్డర్ కేసు కాదు. ఆ తర్వాత సెక్షన్ 238 ఏదైతే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను తారుమారు చేశారో, చట్టాన్ని మరియు పోలీస్ వ్యవస్థని పక్కదారి పట్టించారో, అది సెక్షన్ 238. సెక్షన్ 240 నేరస్తులను తప్పించడానికి ప్రయత్నించిన దాన్ని సెక్షన్ 240. సెక్షన్ 242 ప్రకారం నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చేసి పోలీసుల్ని చట్టాన్ని తప్పుదోవ పట్టించిన దాన్ని సెక్షన్ 242 రెడ్ విత్ 49 ఆఫ్ BNS అంటారు. ఇక్కడ ఎక్కడా కూడా మర్డర్ కేసు పెట్టలేదు. ఏ అయితే సెక్షన్స్ ఉంటాయో అవే సెక్షన్స్ పెట్టారు. ఆయన ఇప్పుడు ఈయన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు, చిన్న పిల్లోడు 18 సంవత్సరాలు చిన్న పిల్లోడు యాక్సిడెంట్ చేసేస్తే మర్డర్ కేసు పెట్టేస్తారా అని అంటారు. అంత మాత్రం జైలుకు పంపిస్తారా, జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తారా అని అంటారు. సార్ జనపల్లి శ్రీనివాసరావు గారు గుర్తున్నారు కదా సార్ మీ అందరికి? అవును. జనపల్లి శ్రీనివాసరావు గారు సార్, అతని వయసు కూడా 20 సంవత్సరాలే. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళి మరి కత్తి గీస్తే అతని వయసు కూడా 20 సంవత్సరాలే, చిన్నపిల్లోడే. 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే 5 సంవత్సరాలు ఆ దళిత యువకుడు జైల్లో మగ్గిపోకుండా బయటకు వచ్చేసేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి 5 సంవత్సరాల్లో 5 నిమిషాలు కూడా టైం దొరకలా. ఒక చిన్న పిల్లోడిని, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి చిన్న పిల్లోడిని 5 సంవత్సరాలు జైల్లో మగ్గేలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీరి పార్టీ నాయకుడు అయినటువంటి సీదిరప్పల రాజు గారి అబ్బాయి చిన్నపిల్లడు అయిపోయాడు సార్. ఇక్కడ శేఖర్ రెడ్డి గారు మొదట ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో బోండవమ్మ గారు కుమారుడు యాక్సిడెంట్ చేశారు, ఆయనకు ఒక న్యాయమో, ఇప్పుడు సీదిరప్పలరాజు గారు కుమారుడికి ఒక న్యాయం అన్నారు. అంతే కదా మీరందరూ శేఖర్ రెడ్డి గారు? ఆయన విషయంలో ఏం జరిగింది సార్? ఆయన విషయంలో ఏం జరిగింది చెప్పాలి కదా. ఇక్కడ జరిగింది ఏంటి, అసలు తప్పించేసి ఇంకొకరిని పెట్టేసి ఈ కేసులో అసలు ఏమీ తెలియనట్లుగా వాళ్ళ అబ్బాయిని మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడ సిద్ధార్థ్ త్యాగి అనేటటువంటి మరో పిల్లోడిని, త్యాగి అనేటువంటి మరో పిల్లోడిని తీసుకొచ్చి ఈ కేసులో ముద్దాయిగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్, అతను చనిపోతాడని తెలిసి కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. చిన్న పిల్లోడు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు అంటారు సార్. మాజీ ముఖ్యమంత్రి గారు చిన్న పిల్లోడేతను అని అంటాడు. మరి నేననేది ఏంటంటే జనపల్లి శ్రీనివాసరావు గారు కూడా చిన్నపిల్లోడే కదా, అతని వయసు కూడా అదే వయసు కదా ఇంచుమించు. అప్పుడు ఎలా కంపేర్ చేస్తారు వంశీ గారు? మరి వేరే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు సార్? దళితులు మాత్రం చిన్నపిల్లలు కాదా? సీదిరప్పలరాజు కొడుకేనా చిన్నపిల్లోడు? మరి అసలు తెలియక గీసాడు సార్ చిన్నపిల్లోడు, గీయించుకోవాల్సింది కదా. కేసు ఎందుకు పెట్టేసి మరి ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పేసి NIA వరకు ఎవడేమన్నాడు సార్? అతను వాంటెడ్ గా కత్తితో పొడిస్తే, ఆ రోజు ఆయనకి అపోజిషన్ లీడర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కత్తితో పొడిస్తే రక్తం వచ్చింది ఆయనకి, అది గీసినట్టు ఎలా అవుతుంది? ఇక్కడ మనిషి అయిపోయాడు సార్. అవును, అంటే ఇది తప్పే. దీన్నేమి చనిపోతాడు సార్, గుద్దాడు, చనిపోతాడని తెలిసి కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సార్. ఓకే, దాని కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ అంటారు కానీ మర్డర్ అని అనరు. కాకపోతే రెండు ఒకటే.
రెండు ఒకటే సార్ అవి రెండు. ఇక్కడేమో చిన్నపిల్లడు, అక్కడేమో మరి 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోవాలి ఆ దళిత బిడ్డ. ఆయన కూడా చిన్నపిల్లడే కదా సార్, ఏదో కావాలని తెలుసో తెలియకో పొడిచాడేమో, పొడిపించుకోవాల్సింది కదా. ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి ఎన్ఐఏ వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? మరి చిన్నపిల్లోడు కదా. మీ పార్టీ నాయకుడు అయితే చిన్నపిల్లోడా? దళితుడైతే 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోవాలా? ఇక్కడ వంశీ గారు, నేను మొదటి నుంచి కూడా ఒకటే అంశం నేను కోరుకునేది, ఒక నేరం జరిగినప్పుడు మనం కులాల గురించి మాట్లాడకుండా నేరస్తుడిగా, తప్పు చేసినోడిగా, బాధితుడిగానే మనం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే సొసైటీలో ఎంత చేంజ్ వచ్చింది. అంతే కదా సార్, 100%. నేను ఇప్పుడు స్క్రోలింగ్ చదువుతా సార్, ఒక స్క్రోలింగ్ చదువుతాను, దయచేసి వినండి సార్. ఒక 2 సెకండ్స్. సీదిరి అప్పలరాజు అక్రమంగా అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదాన్ని మర్డర్ కేసుగా మార్చడం సిగ్గుచేటు. బీసీ సోదరులపై కూటమి కక్ష సాధింపు చర్యలు ఆపాలి. వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. ఆ తర్వాత వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు. బీసీగా పుట్టడమే తప్ప. దీని ఏమన్నారు సార్? వాళ్ళు చేసిన దాన్నే మేము చెప్తా ఉన్నాం ఇక్కడ. వాళ్ళు చేసిన దాన్నే సార్ మేము చెప్తా ఉంది. బీసీ నేతను అక్రమంగా అరెస్ట్ చేసామా? బీసీ నేతను అక్రమంగా సార్ అరెస్ట్ చేసాం. ఈ రోజు వాళ్ళ పిల్లోడిని అక్కడి నుంచి తప్పించేసి ఇంకొకరిని ఇరికించేసి పోలీసుల కళ్ళు కప్పి చట్టాల కళ్ళు కప్పి చేసినటువంటి నేతని బీసీ నేత అక్రమంగా అరెస్ట్ చేశారంటారా? అచ్చెన్నాయుడు గారు ఏంటి సార్ మరి సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చారు సార్ నెక్స్ట్ డే. ఆయన వేసుకెళ్లారు కదా, 600 కిలోమీటర్లు తిప్పారు కదా. ఈరోజు మరొక అదే జిల్లాకు చెందినటువంటి మరో వ్యక్తి తమ్మినేని సీతారాం గారు డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది అక్రమ అరెస్టా? డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒరిస్సా నుండి ఆవిడ ఎవరినో తీసుకొచ్చారు కదా రిజిస్టర్ చేయడానికి. ఆ ఒరిస్సా నుండి వచ్చినటువంటి మనిషి ఎవరు? ఇవన్నీ అక్రమ కేసులా సార్? సో ఇప్పుడు ఇక్కడ కులాన్ని తీసుకొచ్చింది ఎవరు సార్? మీరు చూడండి, సాక్షిలో స్క్రోలింగ్ వస్తా ఉంది. కులాలు ఎవరు తెచ్చినా తప్పేనండి. వాళ్ళు తెచ్చినా, మనం తెచ్చినా, ఎవరు తెచ్చినా జరిగిన ఇష్యూని మన ఇన్సిడెంట్ గా చూద్దాము, నేరస్తుడిగా చూద్దాం, తప్పు చేసిన చూద్దాం, బాధితుడిగానే చూద్దాం. అంతేగాని అక్కడ మనం కులాలని తేకూడదు అనేది నా అభిప్రాయం. అవును సార్, కరెక్టే. నేను అదే అంటా ఉన్నా. జనపల్లి శ్రీనివాసరావు ఎవరైతే అరవ వర్మ చిన్నపిల్లోడైనప్పుడు జనపల్లి శ్రీనివాసరావు కూడా చిన్నపిల్లోడే. అరవ వర్మ ఒక మనిషిని గుద్దేసి చంపేస్తే కేసు పెట్టకూడదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాలి. మర్డర్ కేసు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు సమాచారం, అది మర్డర్ కేసు కాదు, అది కల్పబుల్ హోమిసైడ్. మరి ఇదే జనపల్లి శ్రీనివాసరావు గారి విషయంలో ఎందుకు మరి రివర్స్ లో మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు అతను 5 సంవత్సరాలు జైల్లో పెట్టాల్సి వచ్చింది? 5 నిమిషాలు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే అతను బయటకు వచ్చేవాడు కదా అనేది మా ప్రశ్న. రైట్ వన్ బై మాట్లాడదామండి. మనతో మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మీరేం చెప్తారు సార్? సీదిరి అప్పలరాజు గారు కుమార్ని అరెస్ట్ చేయటం తప్పని వైసీపీ అంటుంటే, ఆయన కుమారుడు చేసిన దాన్ని ఆయన కప్పిపుచ్చాలని చూసేటువంటి క్రమంలో మాత్రమే ఆయన మీద ఆ పర్టికులర్ సెక్షన్ కింద కేసు నమోదని టీడీపీ చెప్తుంది. సార్, ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారి విషయంలో టోటల్గా అయితే ఆయన సీదిరి అప్పలరాజు గారే తప్పు చేశారు. అది మనకు అందరికీ అర్థమవుతుంది. ఆయన ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, ముందు ఆయన వైఎస్ఆర్సీపీ ఎవరైనా వాడు అబ్బాయి గుద్దాడు, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు అన్ని దొరికాయి, ఆయన తర్వాత చికిత్స చేయించారు. అక్కడ ప్రధానంగా వచ్చేది ఏంటంటే మానవత్వం అంటే ఏంటి? ఆ చనిపోయిన వ్యక్తిని, చనిపోయాడో లేదో తెలియదు, ఎగిరి అవతల పడ్డాడు. ఆ పడ్డప్పుడు అతను తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం ఈ గుద్దిన వ్యక్తి చేశాడా లేదా అనేది చట్టం అడిగిద్ది. వదిలేసి వెళ్ళాడో, ఎవడైతే అతన్ని అలా వదిలేసి వెళ్ళాడో, ఆ వదిలేసిన వెళ్ళి యాక్సిడెంట్ కారకుడైన మీద హత్యా ప్రయత్నం అనేది పెడుతున్నది. అవి జగన్ గారు అమాయకంగా ఇది కల్పబుల్ హోమిసైడ్ పెట్టారంటే మరి ఆయన ఎందుకు తీసుకెళ్లేదని అడగాలి కదా. సీదిరి అప్పలరాజు గారు అబ్బాయిని పిలిచి, జగన్ గారు మరి నీకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు చెప్తారు కదా, ఒకవేళ మనం డాష్ ఇస్తే ఆ పక్కన ఎవరైనా ఇంజూరీ అయితే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదా. సీదిరి అప్పలరాజు గారు మీ అబ్బాయికి ఇవన్నీ చెప్పారా లేదా? నువ్వు అమాయకుడైనా కూడా బుల్లెట్ బండి 1,50,000 2 లక్షలు ఇచ్చినప్పుడు మరి అవన్నీ కూడా జగన్ గారు అడగాలి కదా. చిన్నపిల్లాడే కదా అంటే అవతలవాడు ప్రాణం కదా. మరి వాళ్ళ ఇంట్లో ఏంటి, అది ఆ రొట్టె తేవడానికి బయటకు వచ్చాడంట. ఇంటికి వెళ్ళేసరికి పాలు రొట్టెలు లేవు, పిల్లోళ్ళు ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. ఏం చేయాలి మరి? అక్కడ కూడా ఒక ఇద్దరు మహిళలు రోడ్డును పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు దారి? మానవత్వం ఎక్కడికి పోతుంది? పోనీ చట్ట ప్రకారం కేసు పెడతామా అంటే చిన్నపిల్లోడి మీద మత్స్యకార మాజీ మంత్రి అని చెబుతున్నారు. మన కూడా అంతే. అక్కడ కొన్ని ప్రసార మాధ్యమాల్లో మీరు ఇందాక అడిగారు కాబట్టి చెబుతున్నారు సార్. ఇప్పుడు నేను ఇందాక మీరు
క్వశ్చన్ వేశారు ఇందాక డిబేట్లో, ఈ కులాలు ప్రస్తావన చేయకూడదండి అని. అవును. కస్టడీలో కాపు యువకుడు మృతి. కస్టడీలో కాపు యువకుడు ఏంటండి, ఒక యువకుడు మృతి, తర్వాత ఆడి క్యాస్ట్. ఉమ్. ఇప్పుడు మనమే ఒక ఇంజురీలో ఏదైనా సీరియస్ అయింది అనుకోండి, మనమే యాక్సిడెంట్, మస్తాన్ రావు అని రాస్తారా, లేకపోతే క్యాస్ట్ ముందు రాసి అది రాస్తావా? ఎక్కడైనా పేరే అంటే కదండి, ఏంటంటే- పేరు ప్రొఫెషనే కదా. కాదు కాదు, ఇప్పుడు వచ్చినాయి కదా, ఇప్పుడు బీసీలని లేకపోతే ఎవరైతే ఆ క్యాస్ట్ ఎస్సీ అని కాపు అని ఇట్లా ఎందుకు రావాలి? ఎవరైనా నేరం చేసినోడు నేరాన్ని అంగీకరించాలి. నేరాన్ని ప్రోత్సహించేవాడు కూడా నేరస్తుడే నా దృష్టిలో. ఉమ్. నేరాన్ని నేను ప్రోత్సహిస్తే నేను నేరస్తులే, మీరు ప్రోత్సహిస్తే మీరు నేరస్తులే. అవును. అక్కడ జువైనిల్ అంటే చిన్నపిల్లోడు అని చెప్పేసి జువైనిల్ హోల్స్ ఎందుకు పెట్టారండి మనకి? జువైనిల్ హోల్స్ ఎందుకు పెట్టారు? చిన్న పిల్లల్లో కూడా మీరు ప్రేమ ఖైదీ సినిమా చూసారా? వాడు రేప్ అటెంప్ట్ చేస్తాడు హరీష్ అనేవాడు మాలాశ్రీ మీద, తీసుకెళ్లి జువైనిల్ హోమ్స్ లో వేస్తారు. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేరాలకు పాల్పడితే వాడి యొక్క భవిష్యత్తు చాలా పాడైపోతుంది, వాడు సమాజానికి ప్రమాదకారిగా మారతాడనేది పాయింట్. అంతేగాని చిన్నపిల్లలు కదా రౌడీ షీటరు, చిన్నపిల్లలు కదా అది గంజాయి అమ్ముతాడు, చిన్నపిల్లలు కదా మనం అని అంటే అది ఎవరన్నా కూడా ఏ పార్టీ వాళ్ళు ఆ విధమైన కామెంట్ చేసినా కూడా అది ప్రజల్లో లేదా చిన్నపిల్లల్లో విద్యార్థుల్లో వేరే విధమైన ఇండికేషన్స్ వెళ్తాయి. అవును. దాన్ని మనం అందరం కూడా గమనించాలి. అవసరమైతే ఆ పార్టీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వాళ్ళ ఓట్లన్నీ పక్కన పెట్టేసి పిల్లల భవిష్యత్తు అనేది, ఇప్పుడు అక్కడికి వెళ్ళారండి ఢిల్లీలో హింసాత్మక వాటిలో పాల్గొన్నారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరు చిన్నపిల్లలను వదిలేస్తారా? ఎట్లా వదిలేస్తారు? వాళ్ళు చేసిన పనులు చాలా అధ్వానంగా ఉన్నాయి కదా. వదిలేస్తారా? ఇవాళ వాంగ్చుక్ ప్రధాన డిమాండ్ ఏంటో తెలుసా అండి? ఇవాళ ఇప్పుడు చెప్పారు ఒక గంట క్రితం, ఆ చిన్న పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకండి, వాళ్ళు తెలియక రాళ్ళు ఇసిరారేమో, ఏదైనా పాల్పడ్డారేమో, అవన్నీ కుదరవు, చట్టం అంత పని చేసుకుపోయిద్ది. అదేంటండి, వాళ్ళు చిన్న పిల్లలు అమాయకులు, నీట్ ఎగ్జామ్ రాశారు, మరి వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు రాళ్ళు వేస్తారు, ఒకళ్ళు కొట్టేస్తారు, ఎస్ఐని కొట్టేస్తారు, పోలీసులు కొట్టేస్తారు, పోలీసుల వాహనాలు తగలబెట్టేస్తారంటే ఒప్పుకుంటారా? జైల్లో పెడుతున్నారు అక్కడ. సో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనేది అవును, ఒక పెద్ద వ్యక్తులు పెద్ద పొలంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు. చట్టం రాజకీయ కక్ష సాధింపు మీద పెడితే ఖచ్చితంగా, ఇప్పుడు జగన్ గారి మీద రాజకీయ కక్ష సాధింపు మీద పెట్టారు కేసులు ఉన్నాయా? ఆయన బయట ఉన్నారు కదా, 21 కేసులు ఉన్నా కూడా సుప్రీంకోర్టు రక్షిస్తుంది కదా ఆయన్ని, రక్షించట్లేదా? ఆయన అన్ని పెట్టుడి కేసులు ఏం చెప్తారు కదా, ఓకే నిజమే, అందుకనే సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకవేళ రాజకీయ కక్ష సాధింపుతో పెడితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇస్తుంది. ఇక మరి శ్రీధర్ అప్పలరాజు గారి విషయం అయితే ఖచ్చితంగా ఆయన తప్పు చేశారు, ఆ తప్పును ఒప్పుకుంటే అది సరిపోతుంది. ఎందుకంటే అది అందరికి కళ్ళ కట్టినట్టు తెలిసిపోతుంది కదా. వాళ్ళ ప్రధాన అనుచరుడు ఆ సిద్ధార్థ త్యాగి ఒప్పుకున్నాడు, వాళ్ళ యొక్క వాంగ్మూలాల మీద కేసు అంతా నమోదు చేశారు. సరే, కోర్టు పరిధిలో తేలుతుంది. నేననేది ఏంటంటే నేరం జరిగినప్పుడు వెనకేసుకు రావద్దు అనేది అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి. 30 సెకండ్స్ ఇందాక ఇప్పుడు పంచదారుల విషయంలో చెప్పారు కదా, వైఎస్ఆర్సీపీ చేస్తున్న దానిలో చాలా న్యాయం ఉంది. నేనంటాను, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఇట్లా మైనింగ్స్ కానీ ఇసుక కానీ అన్ని దోచుకుంటారో ఏంటండి, నాకు అర్థం కాదు. ఆ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళ పార్టీ నాయకులు, ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే ప్రజల యొక్క వనరుల్ని, ఏదైతే ప్రకృతి మన రాష్ట్రానికి ప్రసాదించిన వనరుల్ని ఎవరు పార్టీ అధికారంలో ఉంటే దోచుకుంటా ఉంటారా? దీనికి ఎక్కడ అడ్డుకట్టు పడింది? ఆలోచించాలి. ఉద్యమిస్తుందో వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసిన వాటన్నిటిని కూడా ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని దర్యాప్తు జరపాలి. మైనింగ్ కూడా వెంటనే ఆపు చేయాల్సిన అవసరం అయితే ఉంది. శేఖర్ రెడ్డి గారు, సో మీకు కంక్లూజన్ ఇవ్వండి, వన్ వర్డ్ కంక్లూజన్. సార్ ఒక్క నిమిషం సార్. కల్పబుల్ హోమిసైడ్ ఖచ్చితంగా పెడతామండి అని చెప్పి మాట్లాడారు సార్. అదే విధంగా జడపల్లి శ్రీనివాసరావు ఒక కుర్రాన్ని తీసుకొచ్చి ఏం మాట్లాడారంటే, మా మిత్రుడు సహోదరుడు అయినటువంటి ఆయన మాట్లాడుతూ హత్యా ప్రయత్నానికి యాక్సిడెంట్ కి తేడా లేకుండా మాట్లాడారు సార్. హత్యా ప్రయత్నం యాక్సిడెంట్ రెండు ఒకటే. అదే విధంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన దానికి యాదృచ్ఛికంగా జరిగిన దానికి ఒకటే. నేను గరికతో కొట్టినా ఒక కేసే, నువ్వు గడ్డపారతో పొడిచినా ఒకటే కేసే అన్నట్టుగా ఉంది సార్. సో నేను ఇంకో విషయం చెప్పాలి సార్, కల్పబుల్ హోమిసైడ్, పారిపోతే కల్పబుల్ హోమిసైడ్ రైట్. కానీ సార్ 2014-28 అక్టోబర్ బోండా ఉమా యొక్క కుమారుడు ఏదైతే చిలకలూరుపేట దగ్గర హైవే మీద సార్ ఎడ్లపాడు దాటిన తర్వాత యాక్సిడెంట్ చేయించారు సార్. ఇద్దరు కలిసి రేస్ పెట్టుకొని సార్ చనిపోయింది ఎవడురా అంటే
ఎడ్లపాడు క్రాస్ అయిన తర్వాత సిద్ధార్థ అనే అతను ఇతను అండ్ విక్రమ్ శివరామ్ అనే అతను ఇద్దరు ఏదైతే ఇది పెట్టుకోవడంతో రేస్ పెట్టుకోవడంతో ఒక కుర్రాడు చనిపోయాడు సార్. అప్పుడు ఏం పెట్టారో తెలుసా సార్? కల్పబుల్ హోమిసైడ్ పెట్టలేదు సార్, యాక్సిడెంట్ కేసే పెట్టారు సార్. అదే విధంగా సార్ అతను బోండా ఉమ్మ గారి కుమారుడు సార్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సార్. రేసు పెట్టుకొని ఒక వ్యక్తి చనిపోయాడు, వీళ్ళు పరారైపోయారు, కానీ కల్పబుల్ హోమిసైడ్ పెట్టలేదు సార్. ఎందుకో సమాధానం చెప్పాలి సార్. పోతుల రామారావు కార్ ఇద్దరిని గుద్ది చంపేసింది ఎయిర్పోర్ట్ దగ్గర, పారిపోయారు. ఓకే, కల్పబుల్ హోమిసైడ్ కేసు పెట్టలేదు సార్. ఓకే శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కార్ గుద్దింది, కల్పబుల్ హోమిసైడ్ పెట్టలేదు సార్, పారిపోయారు, గుద్దింది, కల్పబుల్ హోమిసైడ్ కేసు పెట్టల. ముఖ్యమంత్రి యొక్క కారు కాన్వాయ్ మార్కాపురం దగ్గర గుద్దింది సార్, కల్పబుల్ హోమిసైడ్ పెట్టలేదు సార్. సో కల్పబుల్ హోమిసైడ్ పెట్టారు, బానే ఉంది, నేను కాదట్లా. కానీ జడపల్లి శ్రీనివాసరావు ఇంకోటి కులం గురించి అంటారు సార్. అబ్బా పక్కున నవ్విపోతురు కాక మాకేలా సిగ్గు అన్నట్టు ఉంది సార్ మా వంశీ మాట్లాడుతుంటే. దళిత డ్రైవర్ మీ దగ్గర లేదే గత 5 రోజుల్లో మాట్లాడింది ఎవరయ్యా? మీ దగ్గర దళిత లేదే డాక్టర్. కానీ ఒక్క నిమిషం వంశీ మాట్లాడు. ఓకే సమయం తక్కువ ఉంది, వంశీ గారు రెస్పాండ్ అవ్వండి. శేఖర్ రెడ్డి గారు సమయం 1 మినిట్ సార్, 1 మినిట్ వాళ్ళందరి చేతితో ఇచ్చేసి సమాధానం అన్ని మినిట్లు చెప్తుంటే ఇవ్వలే 1 మినిట్, కానీ. 1 మినిట్, 1 మినిట్. దళిత డ్రైవర్ ఎవరు? ఎవరు కూడా దళిత డ్రైవర్ అని మాట్లాడింది ఎవరు? దళిత డాక్టర్ అని చెప్పి పోస్టర్లు వేసినటువంటి ఉన్మాదులు ఎవరా? వంశీ గారు రెస్పాండ్ అవ్వండి. వంశీ గారు మీకు సిగ్గు శరం ఉన్నట్టేనా? మీరు కులం గురించి మాట్లాడుతున్నారా? సిగ్గు లేకుండా నిన్న కుర్రాడు చనిపోతే యాదవ్ సమాజ్ మొత్తం అందరి చేత ర్యాలీ తీపించి యాదవ్ అని చెప్పి మాట్లాడారు. మీకు సిగ్గుందా? సిగ్గుందా కొంచెం? శాసన మండలికి పంపించినటువంటి వ్యక్తి చేతుల్లో కదా డ్రైవర్ బలైంది. ఓకే, ఎవరు 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 ఏ సాధారణంగా కాదు కదా, మీరు శాసన అక్కడ కులానికి వచ్చింది ఎవరు? రెండు సైడ్ల మిస్టేక్లు ఉన్నాయి. ఎవరో పార్టీ నాయకుల్ని వారు కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది, అందులో డౌట్ లేదు. మరాబ్ సురేష్ గారు వన్ వార్డు. సార్ 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 1 మినిట్ సార్. శాఖర్ చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మాట అన్నాం, చంద్రబాబు శ్రీనివాస్ విషయం చేస్తూ యాక్సిడెంట్ వేరు, మర్డర్ వేరు. నిజమే, తప్పలేదు. శాఖర్ రెడ్డి అన్న చెప్పిందని నేను ఏకీభవిస్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని పొడవడానికి ట్రై చేసి చంపడానికి ట్రై చేసిన ఒక ఏదైతే కోడిగత్తి స్త్రీని ఉన్నారో ఆ స్త్రీని కోసం ఇది నన్ను చంపడానికి ట్రై చేశానని చెప్పి కోర్టుకి వెళ్ళి ఒకరోజు చెప్పుండాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఓకే కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు ఆయన చంపడానికి ట్రై చేసిన వ్యక్తి మీద? కానీ చెప్పలేదు సరిగదా. ఏ ఒక్క వ్యక్తికి కూడా 90 రోజులు నుంచి తర్వాత బెయిల్ వస్తుంది. మర్డర్ చేసిన మర్డర్ కేసులో ముద్దాయిలు కూడా 90 రోజుల తర్వాత బెయిల్ లేకుండా చేసినట్టు వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఆయనే కదా చంపడానికి వెళ్ళాడు చల్లపల్లి శ్రీనివాసరావు. రెస్పాండ్ అవ్వండి శేఖర్ రెడ్డి గారు. ఏం చెప్పాలి? నన్ను చంపడానికి వచ్చారని చెప్పి సార్ 1 మినిట్ రెస్పాండ్ అవ్వండి సార్. మర్డర్ కేసులో అయినా సరే 90 రోజులకే బెయిల్ వస్తుందని చెప్పారు సార్, బానే ఉంది సార్. మర్డర్ కేసులో అయినా 90 రోజులకే సార్ బెయిల్ వస్తుందని చెప్పారు. మరి రాజీవ్ గాంధీ మర్డర్ కేసులో ఎన్ని రోజులు బయటకు వచ్చారా? ఎన్ని రోజులు ఉన్నారా లోపల? కేసు తీవ్రత ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ హత్య కేసుని ఏమీ తెలియదు. మాట్లాడండి ఓకే మా పార్టీ శాసనసభ్యుల్ని 200 రోజులు జైల్లో పెట్టినా నేను మాట చెబుతున్నాను సార్. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క కేసులో 200 పైగా రైట్, సమయం లేదండి, సమయం లేదు. రెండు వైపులా కూడా తప్పులు జరిగినప్పుడు నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం ఇటు కూటమి పార్టీ నాయకులు చేశారు, అటు వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. రైట్ రైట్ ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా బండారు వంశీ గారు, మరాబ్ సురేష్ గారు, అదేవిధంగా మస్తాన్ రావు గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.